ఈరోజు అందరికీ ఇష్టమైన చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందు జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వులు, హోల్ గరం మసాలా వేయించుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు పెంక మీద ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ లైట్గా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ముందు వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు కూడా గ్రైండ్ చేసుకొని అందులో పుదీనా కూడా వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్స్ చేసి అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపండి. పసుపు కూడా వేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి చింతపండు చారు కూడా వేసి కొన్ని వాటర్ పోయండి. మంచిగా పులుసు ఉడికిన తర్వాత చేపలు వాష్ చేసుకొని 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి. అంతే, రుచికరమైన చేపల పులుసు రెడీ అవుతుంది. థ్యాంక్ యూ.